హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ భువన్ చంద్ర. సో ఈరోజు మన క్లాస్లో వచ్చేసి కీవర్డ్స్ అంటే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి షెల్కి సంబంధించి మ్యాథ్ అనే మాడ్యూల్ డిస్కస్ చేస్తాము. అండ్ బేస్డ్ ఆన్ టైం ఆపరేటర్స్ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. ఓకే దెన్, సో దీనికంటే ముందు మనం ముందు సెషన్లో ఐడియల్లీకి సంబంధించి కొన్ని బేసిక్ టెర్మినాలజీ చేసాం. సమ్ అర్థమెటిక్ ఎవల్యూషన్స్ అయితే చేసాం. 2+5, 3+6 అండ్ ఫ్లోర్ ఫంక్షన్స్. ఓకే, ఇలాగైతే కొన్ని చేసాం. ఓకే, జస్ట్ ఎవల్యూషన్స్ అనమాట, మీకు దాని షెల్ గురించి తెలియడానికి. అండ్ ముందు క్లాస్లో మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూసాము, పైథాన్ ఇంట్రడక్షన్ చూసాము. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మ్యాథ్ మాడ్యూల్ అనేది చెప్పుకోబోతున్నాం. ఓకే, మ్యాథ్ మాడ్యూల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యాథ్ లేకుండా ఇప్పుడు ఏదైనా స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఏదైనా నెంబర్ స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలంటే మనకు మ్యాథ్ కావాలి. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఏం ఫైండ్ చేయాలన్నా మనకు మ్యాథ్ మాడ్యూల్ ఉండాలన్నమాట. ఈ మాడ్యూల్లో కొన్ని కష్టమైన మ్యాథమెటికల్ అని మనం ఎవాల్యూట్ చేయగలం. ఓకే, చూద్దాం. లెట్స్ ఫైండ్. ఓకే, మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసే కాబట్టి మ్యాథ్ డాట్ అని పెట్టుకుంటాం. ఓకే, సో చూసారా, ఇందులో ఇవన్నీ మీరు చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, కాస్ హెచ్, డిగ్రీస్, డిస్టెన్స్, ఓకే, ఎక్స్పోనెన్షియల్, ఫ్లోర్ ఫంక్షన్, సీల్ ఫంక్షన్, ఫ్యాక్టోరియల్. సో కొన్నిటి గురించి మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఎస్క్యూఆర్టీ, స్క్వేర్ రూట్. సో నాకు 16 యొక్క స్క్వేర్ రూట్ కావాలనుకుంటున్నా, 4.0, రైట్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఫంక్షన్. ఓకే, ఫ్లోర్ ఫంక్షన్ ఆఫ్ 4.5, 4.6 అనుకున్నాం, 4. సో ఫ్లోర్ ఫంక్షన్ ఏంటంటే మీరు ఏదైనా డెసిమల్ నెంబర్ ఇచ్చారనుకోండి. ఓకే, ఏదైనా డెసిమల్ నెంబర్ ఇస్తే దానికి ముందున్న వాల్యూని ఇస్తుంది అనమాట. ఇంటీజర్లో మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, 4.6 ఉంది, అవుట్పుట్లో 4 ఇచ్చింది. సో 4.8 ఇచ్చినా సరే మీకు 4 ఇస్తుంది అనమాట. మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఫంక్షన్ అంటే అదనమాట. ఓకే, సో మీకు ముందున్న వాల్యూ రిప్రజెంట్ చేసి ఇంటీజర్లో రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాథ్ డాట్ సీల్ ఫంక్షన్. సో దీని నుంచి మీరు చెప్పే సీల్ ఫంక్షన్ అంటే ఏంటి? సో పైన ఉన్న వాల్యూ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఎవల్యూషన్ అవుతుందని చెప్పా. సో మ్యాథ్ డాట్ సైన్ ఆఫ్ 10 అనుకున్నాం, చూసారుగా, -0. సో మ్యాథ్ డాట్ కాస్ ఆఫ్ 90 ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది డిగ్రీస్లో అయితే రిప్రజెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఇది రేడియన్స్ అనమాట. ఓకే, రేడియన్స్. నెక్స్ట్ మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఫంక్షన్ చెప్పుకున్నాం, సీల్ ఫంక్షన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ tan ట్రై చేద్దామా? ఓకే, సో ఇలా మీరు ఎవల్యూషన్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు మాకు ఇందులో చెప్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఇందులో చేసే వాల్యూస్ మీకు కొట్టగానే వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ ఎంతమంది ఇంటర్ప్రిటర్, కంపైలర్ అంటే చెప్పాను. ఓకే, సో దీన్ని ఏంటంటామంటే మనం ఇంటర్ప్రిటెడ్ మోడ్ అంటాం అనమాట. ఇందులో మనం చేసే ఎవల్యూషన్స్ అన్ని ఇంటర్ప్రిటెడ్. ఓకే, లైన్ టు లైన్ మనకు ఆన్సర్ వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇంటర్ప్రిటెడ్ మోడ్. ఓకే, ఇప్పుడు మీరు వచ్చేసి స్క్రిప్ట్ మోడ్లో రాయాలి అనుకుంటే న్యూ ఫైల్ కంట్రోల్ ఎంత అనుకుంటున్నా వస్తుంది అనమాట. సో ఇది స్క్రిప్ట్ మోడ్. ఇందులో మీరు ఏదైనా రాయాలి అనుకుంటే చూడండి, నేను హలో వరల్డ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, హలో వరల్డ్. ఓకే, సో దీన్ని రన్ చేయాలంటే సేవ్ చేయాలి అవును కదా. సో దీన్ని ఫస్ట్ నేను సేవ్ చేస్తాను అనమాట. సో ర్యాండమ్గా వచ్చేసి స్టడీ విత్ 2.2. ఓకే, ఇందులో నేను హలో వరల్డ్ అని సేవ్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా దీని ఎక్స్టెన్షన్ ఏంటంటే .py అనమాట, .py. సో ఇది ఆల్రెడీ పైథాన్ లైబ్రరీ కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది .py అని చెప్పేసి. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసి చూడండి ఒకసారి, సేవ్ చేశాను. ఇది రన్ చేయాలంటే ఇక్కడ చూడండి రన్ అని ఉంది, F5 కొట్టిన వచ్చేస్తుంది.
సో హలో వరల్డ్ నాకు ప్రింట్ అయింది చూసారా. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు షెల్లో డైరెక్ట్గా రన్ చేసిందని ఇంటర్ప్రిటెడ్ మోడ్ అంటాం. ఇలా మీరు స్క్రిప్ట్లో రాసిందాన్ని స్క్రిప్ట్ మోడ్ అంటాం. మీరు స్క్రిప్ట్గా రాస్తున్నారు, ఓకే, ఇది స్క్రిప్ట్ మోడ్ అంటాం. అన్న రెండింటి వల్ల యూజ్ ఏంటి, అసలు ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఏదైనా పెద్ద లార్జ్ కోడ్ పెద్ద కోడ్ రాయాలి అనుకుంటే ఇందులో రాయొచ్చు. అప్డేట్ ఏమన్నా అప్డేట్ చేయాలన్నా మీకు దీని ద్వారా తెలుస్తుంది, ఓకే. బట్ దీంతో అలా కాదు, మీరు ఏదైనా లైన్ టు లైన్ మీకు ఎవల్యూషన్ సింపుల్ ప్రోగ్రామ్ ఏమైనా ప్రింట్ చేయాలి తెలియాలి అనుకుంటే షెల్ అనేది యూజ్ చేసుకుని బెటర్. మనం ఫర్దర్గా ఏం ప్రోగ్రామ్ అయినా సరే ఇప్పుడు ఈ ఐడిలోనే చేస్తాం అనమాట, ఓకే. దట్ ఈస్ వాట్ ఇంటర్ప్రిటెడ్ మోడ్. అండ్ సో ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి, 2 మోడ్స్, ఇంటర్ప్రిటెడ్ మోడ్ అండ్ కంపైలర్ మోడ్, అంతే కదా. ఇంటర్ప్రిటెడ్ మోడ్ అండ్ స్క్రిప్ట్ మోడ్, ఓకే. నెక్స్ట్ coming to the topic, reserved keywords, identifiers, variables and constants అన్నమాట. So let's get into the session. First, what is reserved keywords? Okay, first reserved keywords అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పైథాన్కి సంబంధించి ఆల్రెడీ రిజర్వ్ అయిపోయిన వర్డ్స్ అనమాట, ఓకే. పైథాన్కి సంబంధించి ఆల్రెడీ రిజర్వ్ అయిపోయిన వర్డ్స్. సో ఈ వర్డ్స్ని మనం ఆ ఫంక్షన్కి మనం దేనికైతే రిజర్వ్ చేయబడిందో దానికి యూజ్ చేస్తాం, ఓకే. నేను మీకు షెల్లో చూపెడతాను, డోంట్ వరీ, దానికి యూజ్ చేస్తాం అనమాట. ఇంకా అది ఏ వేరియబుల్కి అసైన్ చేయడానికి కానీ దీనికి అసైన్ చేయడానికి అది యూజ్ చేయం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్, డెఫ్, క్లాస్ ఇలాంటివి అనమాట, ఓకే. సో ఒకసారి చూడండి, నేను చెప్తాను మీకు. సో ఇక్కడ చూడండి, సో షెల్లో మనం హెల్ప్ అండ్ కమాండ్ కొట్టామంటే పైథాన్కి సంబంధించి మాడ్యూల్స్ ఇందులో వస్తాయి అనమాట, ఓకే. టాపిక్స్ అన్ని ఇందులోకి వస్తాయి. ఇప్పుడు నాకు కీవర్డ్స్ ఏంటి, పైథాన్కి సంబంధించి కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అనమాట, పైథాన్ కీవర్డ్స్. సో ఇక్కడ చూడండి, ఫాల్స్, నన్ను, ట్రూ, ఈ కీవర్డ్స్ అన్నవి, ఓకే. ఇప్పుడు ఈ కీవర్డ్స్ అన్నవి ఇవి దీనికి అసైన్ చేయబడిన ఫంక్షన్కి తప్ప మనం దేనికి యూజ్ చేయకూడదు. ఫర్ సపోజ్ చూడండి, ఫర్ సపోజ్ నేను ఇఫ్ అని ఇక్కడ చూడండి, ఇఫ్ అనే కీవర్డ్ ఉంటుంది, ఓకే. ఇక్కడ ఇఫ్ అనే కీవర్డ్ అని చూసారా. సో ఈ ఇఫ్ అనే కీవర్డ్ని, ఈ ఇఫ్ ఏంటంటే కండిషన్ చెక్ చేస్తాం అనమాట. కండిషన్ ఒకవేళ ట్రూ అయితే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది, లేదంటే లేదు, ఓకే. ఇఫ్ 2 > 3 అన్నాం అనుకోండి, ఫాల్స్ కదా, ఓకే, ఫాల్స్ కదా. ప్రింట్ 2 అని పెడతాను. సో అది ఫాల్స్ కాబట్టి నాకు ఏం చూపించలేదు. ఒకవేళ ట్రూ అయితే 2 చూపెడతాను అనమాట. అదే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇఫ్లోని ఏదైనా స్టోర్ చేయాలనుకుంటున్నాను, నాకు సింటాక్స్ ఇన్వాలిడ్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఈ కీవర్డ్, ఇది కీవర్డ్ కాబట్టి నేను దీంట్లో ఏమి అసైన్ చేయలేను, ఓకే ఫ్రెండ్స్. దట్ ఈస్ వాట్ అబౌట్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ గురించి ఎంతకన్నా లేదు. కీవర్డ్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ రిజర్వ్డ్ వర్డ్, ఓకే. దీనికి ఈ కెనాట్ చూడండి, దీస్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్ ఆర్ వేరియబుల్స్, ఓకే. దీనికి యూజ్ చేసిన స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ కమాండ్కి మాత్రమే అది వర్క్ అవుద్ది, దట్స్ ఇట్. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ అంటే చూడండి, ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్. సో ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్ అంటే జస్ట్ నేమ్ని అసైన్ చేయడం ఫ్రెండ్స్, అర్థమవుతుందా. ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్ అంటే ఏదైనా ఒక దానికి నేమ్ని అసైన్ చేయడం, రెండు నేమ్ అసైన్ చేయడమే. బట్ డిఫరెన్స్ ఏంటన్నా అని మీరు అడిగితే, ఐడెంటిఫైయర్స్ ఏంటంటే చూడండి, ఐడెంటిఫైయర్స్ ఏంటంటే ఇది ఏదైనా ఫంక్షన్కి, ఓకే, ఏదైనా వాల్యూకి, దేనికి, ఏదైనా ఫంక్షన్కే కానీ ఏదైనా వాల్యూకే కానీ నేమింగ్ మెసేజ్ చేసేటప్పుడు, ఓకే, దేనికైనా నేమ్ అసైన్ చేస్తే, ఒక క్లాస్కే కానీ ఆబ్జెక్ట్కే కానీ నేమ్ అసైన్ చేస్తే దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం, ఓకే. వేరియబుల్ అంటే ఏంటన్నా అంటే ఒక లొకేషన్కి, ఓకే. వేరియబుల్ ఏంటంటే ఏ నేమ్, ఓకే, ఏ నేమ్ టు ఏ లొకేషన్ అనమాట. ఒక లొకేషన్కి నేమ్ అసైన్ చేయడం. కంగారు పడకండి, నేను ఎగ్జాంపుల్తో చూపెడతాను, చూడండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే చెప్తా చూడండి. ఓకే,
ఫర్ సపోజ్ 10 అనే వాల్యూ ఉంది. ఓకే, ఈ 10 అనే వాల్యూకి మెమొరీలోని ఒక అడ్రస్ ఉంటుంది, అంతే కదా. మెమొరీలోని దీనికంటూ ఒక అడ్రస్ ఉంటుంది. సో ఈ వాల్యూని నేను ఒక ఏలో స్టోర్ చేశాను అనుకున్నాను. దీనికంటూ ఒక అడ్రస్ ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి నేను ఒక ఏలో స్టోర్ చేశాను. ఓకే, అంటే నాకు అప్పుడు ఏ యొక్క అడ్రస్ ఏంటి అంటే దీని యొక్క అడ్రస్ దీనికి అసైన్ చేసినట్టు. ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ కూడా ఇదే అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ కూడా ఏమవుతుంది, ఏనే అవుతుంది. ఓకేనా? లేదు, ఈ 10 అని వచ్చేసి మళ్ళీ బీలో స్టోర్ చేశాను. ఓకే, బీలో స్టోర్ చేస్తే నాకు బీ యొక్క అడ్రస్ కూడా నాకు ఇదే అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు దీని ద్వారా ఏమర్థమవుతుంది, ఒక లొకేషన్ 10 యొక్క లొకేషన్ అనమాట. ఈ లొకేషన్కి నేను జస్ట్ నేమ్ ఇస్తాను అనమాట. మీకు షెల్లో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చెప్తా చూడండి. ఓకే, సో ఫస్ట్ నేను వచ్చేసి ఫుల్ అయిపోయింది, క్లియర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి 10 అనే వేరియబుల్ 10 అని తీసుకున్నా. ఓకే, ఈ 10కి ఒక లొకేషన్ ఉంటుంది. లొకేషన్ మీరు ఎప్పుడైనా ట్రేస్ చేయాలనుకుంటే ఐడి అని యూజ్ చేయాలి. ఓకే, ఈ ఐడి ఆఫ్ 10 ఏంటి చూసారా, ఇక్కడ నెంబర్ వచ్చింది 1407094. ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఇదేంటంటే దీని యొక్క అడ్రస్ అనమాట, 10 యొక్క అడ్రస్. ఇప్పుడు ఈ 10 నేను తీసుకొచ్చి ఏలో స్టోర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ ఏమనుకుంటున్నారు చూసారా, సేమ్ ఉంది చూసారా. సో అదనమాట. మళ్ళీ నేను పోనీ ఈ 10 వచ్చి నేను బీలో స్టోర్ చేశాను. నాకు బి యొక్క లొకేషన్ ఏమనుకుంటున్నారు? ఓకే, చూసారు కదా, సేమ్ ఉంది. సో ఇక్కడ వేరియబుల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వేరియబుల్ అంటే జస్ట్ నేమింగ్ టు ఏ లొకేషన్ అనమాట. అర్థమైందా? నేమింగ్ టు ఏ లొకేషన్. సో ఇప్పుడు మీకు వచ్చేసి దేనికైనా నేమ్ ఇవ్వాలంటే మనకు కొన్ని సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఓకే, రూల్స్ ఫర్ ఐడెంటిఫైర్స్కైనా దేనికైనా మనం ఫస్ట్ నేమ్ అసైన్ చేయాలంటే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, మనం ఇచ్చిన నేమ్ అన్నది ఏదైనా అయి ఉండొచ్చు. ఏంటంటే స్మాల్ లెటర్స్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్స్ అయి ఉండొచ్చు, నెంబర్స్ అయి ఉండొచ్చు, ఓకే, నెంబర్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ అప్పర్ కేస్ లోయర్ కేస్ చెప్పాం కదా. నెక్స్ట్ డిజిట్స్ అయి ఉండొచ్చు అండ్ అండర్ స్కోర్ కూడా కంటైన్ అయి ఉండొచ్చు, అండర్ స్కోర్ కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ సింబల్స్ ఏమి ఉండకూడదు, అంటే నో స్పెషల్ సింబల్స్ అన్నమాట. నో స్పెషల్ సింబల్స్. ఎగ్జాంపుల్ @, $, పర్సంటైల్, క్యాప్ అండ్ సో దీస్ టైప్ ఆఫ్ స్పెషల్ సింబల్స్ అనేవి కంటైన్ అయి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ సింబల్స్ ఉండకూడదు అని చెప్పాను కదా. స్టార్టింగ్ వచ్చేసి నెక్స్ట్ రూల్, స్టార్టింగ్ నెంబర్స్తో మనం ఇండికేట్ చేయకూడదు. ఓకే, లైక్ wait a minute. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన నేమ్ అన్నది డస్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్స్ అనమాట. నెంబర్స్తో స్టార్ట్ అయి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ముందే చెప్పుకున్నాం కీవర్డ్స్ కంటైన్ అయి ఉండకూడదు. కీవర్డ్స్ నేమ్స్ కింద అసైన్ చేయకూడదు. ఓకే, మనకు ఐడెంటిఫైర్ అన్నది ఏ లెంగ్త్ అయినా ఉండొచ్చు, ఎనీ లెంగ్త్. ఓకే, సో ఈ రూల్స్ అనమాట. సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి var1 మై క్లాస్ స్పేస్ నెక్స్ట్ ఇది మెయిన్ పాయింట్ అనమాట. స్పేస్ అంటే ఖచ్చితంగా ఉండకూడదు. స్పేస్ డస్ నాట్ కంటైన్. ఓకే, స్పేస్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ సో మై క్లాస్
మైవేర్ అండర్ స్కోర్స్ ఉండొచ్చు అని చెప్పాను నేను. ఓకే, అండ్ ఈ అండర్ స్కోర్ కూడా ఫస్ట్లో ఉండకూడదు, సెంటర్లోనే కంటెంట్ అయి ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది రూల్ అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ అంటే మనకు బేసిక్గా ఏం తెలుసు, ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని ఎప్పటికీ చేంజ్ చేయలేము మన కదా, అంతేనా? అంతే కదా. సో లెట్స్ సీ వాట్ అబౌట్ ఈ కాన్స్టెంట్స్ని మనం ఓన్గా ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ కాన్స్టెంట్స్ని మనం ఓన్గా ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. Ctrl+N. ఈ ఫైల్లోని నేను జస్ట్ పై ఈజ్ ఈక్వల్ టు, మీకు పై వాల్యూ ఏం తెలుసు, 3.141596 సమ్ ర్యాండమ్గా నాకు 3.14 వరకే తెలుసు. సో నెక్స్ట్ ర్యాండమ్ ఇగ్నోర్ ఇట్. సో ఈ వాల్యూ నేను ఇందులో స్టోర్ చేశాను అనమాట. పై వాల్యూ ఉంది. ఓకే, నెక్స్ట్ మీకు తెలిసిన కాన్స్టెంట్ నెంబర్స్ చెప్పండి. సమ్ స్పీడ్ ఆఫ్ లైట్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు, సో గ్రావిటీ తీసుకోండి 9.10 అరౌండ్ ఫిగర్. ఓకే, జీ ఈజ్ ఈక్వల్ టు, సో దీస్ ఆర్ ద యూనివర్సల్ కాన్స్టెంట్స్ అనమాట. అదే కదా, 9 పాయింట్ ఉంటుంది, బట్ ఓవరాల్గా 10 తీసుకోండి. సో దీన్ని నేను సేవ్ చేసుకుంటా ఎలా, సమ్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి, కాన్స్టెంట్. ఓకే, సమ్ కాన్స్టెంట్ అని చెప్పేసి నేను సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఆ ఫైల్ క్రియేట్ అయిపోయింది, చూసారా? నాకు ఆ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ ఫైల్ నేను ఇంపోర్ట్ చేసుకుంటా. ఇంపోర్ట్ కాన్స్టెంట్ అని కదా సేవ్ చేశాను, అంతే కదా. సో ఇప్పుడు నాకు పై వాల్యూ కావాలి. సో పై వాల్యూ కావాలంటే కాన్స్టెంట్ డాట్ పీవై, అంతే కదా. దీన్ని ప్రింట్ చేయాలి, అంటే డిస్ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా ప్రింట్ ఆప్షన్ యూజ్ చేయాలన్నమాట. ప్రింట్ ఫంక్షన్ ఏంటంటే మీకు డిస్ప్లే అవ్వాలి కాబట్టి. ఓకే, చూడండి, కాన్స్టెంట్ డాట్ పీవై వైట్ పిఐ, రైట్, పిఐ అని కదా సేవ్ చేసాం. ఏమని సేవ్ చేసాం ఫ్రెండ్స్, క్యాపిటల్ పిఐయా? ఓకే, క్యాపిటల్ పిఐ అని సేవ్ చేసాం, అందుకే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. మనం అక్కడ ఏవైతే సేవ్ చేసామో ఇక్కడ అదనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాం. మీకు ఇందాక మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసినప్పుడు మీకు చూపించాను. మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి చూపించాను. మ్యాథ్ డాట్ పిఐ అంటే మీకు వాల్యూ వచ్చింది 3.14 అని. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఈ మ్యాథ్ అనే ఫైలు మీకు ఇన్బిల్ట్గా మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చింది. ఓకే, మీరు ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చింది. ఈ ఇన్స్టాల్ చేసింది, ఓకే, అందులోని పిఐకి ఈ వాల్యూని అసైన్ చేశారు, అంతే కదా. మీరు పిఐకి అసైన్ చేశారు, ఆ వాల్యూ కొట్టగానే మీరు ఇక్కడ వచ్చేసింది అనమాట. సో అది ఫ్రెండ్స్, బేసిక్గా మీకు అర్థమైంది కదా. ఇన్బిల్ట్గా మీకు ఇన్స్టాల్ చేసినప్పుడే మ్యాథ్ అనే ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో మీకు ఎలా ఉంటుంది అనమాట. నేను మీకు కాన్స్టెంట్ అని చెప్పేసి ఓన్గా ఒక ఫైల్ క్రియేట్ చేసి చూపించాను. దట్ ఈస్ వాట్ అబౌట్ కాన్స్టెంట్స్, ఏం లేదు, అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కామెంట్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కామెంట్స్. సో మీకు ప్రోగ్రామింగ్ టచ్ ఉంటే కామెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే, బట్ ప్రోగ్రామింగ్ టచ్ లేదన్నా మాకు అసలు కామెంట్స్ అంటే తెలియదు అంటే, కామెంట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. బేసిక్గా ఇప్పుడు మీరు ఏదైనా, నేను ఇక్కడ చూడండి కాన్స్టెంట్ అని చేసి కాన్స్టెంట్ పై అని ప్రింట్ చేశాను. నాకు ఫ్యూచర్లోని నేను ఎప్పుడైనా ఈ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు, అరే ఈ కాన్స్టెంట్ ఫైల్ ఎక్కడ ఉంది, ఈ పై ఏంటి అసలు నాకు తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని నాకు ఫ్యూచర్లో డౌట్ రావచ్చు. సో దానికోసం ఒక కామెంట్ పెట్టుకుంటా. ఏంటంటే చూడండి, ఫస్ట్ లైన్లో కామెంట్ పెట్టుకుంటాను. ఏంటంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై మీ, లేకపోతే దిస్ ఫైల్ క్రియేటెడ్ బై మీ. కిందన వచ్చేసి వాల్యూ పిఐ అసైన్డ్ ఇన్ దట్ ఫైల్, వాల్యూ పిఐ అసైన్డ్ ఇన్ దట్ ఫైల్. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే ఈ కామెంట్ ఏం చేస్తుందంటే, మీకు ఎప్పుడైనా మీరు చూసుకోవడానికి, ఒక గుడ్ ప్రోగ్రామర్ ఎప్పుడైనా కామెంట్స్ రాసుకోవాలన్నమాట. ఎందుకంటే లైన్ టు లైన్ తనకు అర్థం కావాలి, డీబగ్ చేసుకునేటప్పుడు అర్థమవుద్ది. ఓకే, ఇప్పుడు దీనివల్ల
మీకు డౌట్ రావచ్చు, అన్నది రాశాం కదా ఎగ్జిక్యూట్ అయిపోద్దేమో అని. హ్యాష్ ట్యాగ్తో ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవ్వదు, కంపైలర్ దాన్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. మీరు ఏదైతే రాశారో ఇది మాత్రమే. సో చూడండి, రన్ చేసి చూస్తాను. చూసారుగా ప్రింట్ అయింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ కామెంట్స్. సో సింగిల్ లైన్లో రాసాము, నాకు ఎక్కువ లైన్లో కావాలి అంటే నేను ఫర్ సపోజ్ అన్న నాకు సింగిల్ లైన్ సరిపోదు ఎక్కువ లైన్లో రాయాలి అంటే, సో ట్రిపుల్ కోట్స్ అనమాట. ట్రిపుల్ కోట్స్లో మీరు ఏంటి రాసినా అది కూడా కామెంట్, దాన్నే మల్టీ లైన్ కామెంట్ అంటాం అనమాట. ఇది సింగిల్ కామెంట్, ఇప్పుడు మనం రాయిపోయేది మల్టీ లైన్ కామెంట్. ఇందులోని దిస్ ఈజ్ రైటింగ్ టు నో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లైన్ రాద్దాం, అబౌట్ మల్టీ లైన్ కామెంట్స్. ఓకే, మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇటువంటి ఎర్రర్ చూపించదు, ఎందుకంటే ట్రిపుల్ కోట్స్లో ఉన్నవే కానీ, ఓకే, అక్కడ హ్యాష్ ట్యాగ్తో ఉన్నవే కానీ ఏం రన్ అవ్వవు అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ కామెంట్స్. సో ఒక గుడ్ ప్రోగ్రామర్ ఏం చేస్తాడంటే, మీకు అర్థమైంది పక్కన రాసుకోవాలన్నమాట కామెంట్స్ రూపంలో. ఒక గుడ్ ప్రోగ్రామర్ కొన్ని అలవాటు అది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక పైథాన్లోని ఒక ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేయడానికి రూల్స్ ఏంటి. మనకు బేసిక్గా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ సాల్వ్ చేయడానికి ఉన్న రూల్స్ ఏంటి, బాడ్మాస్. అలాగే పైథాన్లో ఆపరేటర్స్ ఏంటంటే బెడ్మాస్ ఆర్ పెమ్డాస్. ఓకే, బెడ్మాస్ ఏంటంటే బ్రాకెట్, ఎక్స్పోనెన్షియల్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. పెమ్డాస్ అంటే పెరాంథసిస్, ఎక్స్పోనెన్షియల్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, సో ఈ రూల్స్ మనం ఫాలో చేస్తే మనకు వస్తుంది. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, 40 + 20 × 30/10. 40 ప్లస్ అంటే 20. ఇప్పుడు ఫస్ట్ పెరాంథసిస్, ఇందులోది 60. నెక్స్ట్ మల్టిప్లికేషన్, 60 30 ఎంత 1800. నెక్స్ట్ డివిజన్. ఓకే, ఫస్ట్ పెరాంథసిస్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్ బై 10. సో ఎంత వస్తుంది 180. క్లియర్ కదా, క్లియర్ అని అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఇస్ వాట్ పెమ్డాస్. ఈ రూల్స్ యూస్ చేసి మీరు కొన్ని నేను అసైన్మెంట్ ఇస్తాను, మీరు అందులోని సాల్వ్ చేసి నాకు అవుట్పుట్ చూపించండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, యూజర్ నుంచి మనం వాల్యూస్ ఎలా తీసుకోవాలి. ఓకే, యూజర్ నుంచి వాల్యూస్ ఎలా తీసుకోవాలి. ఓకే, సో చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్, రీడింగ్ వాల్యూస్ ఫ్రమ్ యూజర్. ఓకే, సో రీడింగ్ వాల్యూస్ అని కాదు, రీడింగ్ ఇన్పుట్, యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి. ఎలా, దీని సింటాక్స్ ఏంటంటే ఇన్పుట్ అనమాట. అంతే, ఇన్పుట్ అని మనం పైథాన్లో ఇస్తే అది యూజర్ ఎంటర్ చేయాలి. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ క్లియర్గా చూపెడతాను దీనికి సంబంధించి, ఎందుకంటే అన్నీ యూజర్ నుంచే మనం ఎప్పుడైనా తీసుకోవాలన్నమాట. ఒక గుడ్ ప్రోగ్రామ్ ఏం చేయాలంటే యూజర్ నుంచే వాల్యూస్ తీసుకోవాలి. అర్థమవుతుందా మీకు? సో చూద్దాం, ఎక్స్, ఇందులో నాకు యూజర్ ఇచ్చేది స్టోర్ అవ్వాలి. ఓకే, యూజర్ ఇన్పుట్ ద్వారా ఇస్తున్నాడు, ఇన్పుట్ ఆఫ్. సో యూజర్ని ఏదైనా ఎంటర్ చేయమన్నా, ఎంటర్ యువర్ నేమ్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే డిస్ప్లే చేస్తుంది యూజర్కి, నాన్న ఇది ఎంటర్ చేయండి అన్నమాట, ఎంటర్ యువర్ నేమ్. ఓకే, చూడు ప్రింట్, నేను దీన్ని చేస్తాను, రన్ చేస్తే నాకు చూడండి ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. బాను, నేను ఇది రన్ చేయగానే నాకు ఇందులో ఏంటంటే ఎక్స్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎక్స్లో నాకు బాను అని ప్రింట్ స్టోర్ అయ్యేది, బట్ నేను దాన్ని డిస్ప్లే చేయాలి కదా. సో ప్రింట్ ఎక్స్ అనమాట. ఓకే, F1 F5 చూడండి, సేమ్ బాను అని ఇస్తాను. చూసారా, ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైంది కదా యూజర్ నుంచి ఎలా తీసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు తీసుకున్నది
ఏ టైప్ అనుకుంటున్నారు? ఒక ఇంటీజర్ అనుకుంటున్నారు, ఫ్లోట్ అనుకుంటున్నారు, ఏంటి? ఇది ఒక స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇన్పుట్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రింగ్. చూడండి, ఫస్ట్ నేను బాగుంది తీసుకుంటాను. మీరు నెంబర్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా అదొక టైప్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. నేను ప్రింట్ చేయలేదా? టైప్ నేను ప్రింట్ చేయలేదు. ప్రింట్ చేస్తాను కదా, నాకు డిస్ప్లే అవుతుంది. సెల్ అలవాటు అయిపోయి. ఓకే ఓకే, నాకు వచ్చింది స్ట్రింగ్ అనమాట. ఇది ఇంటీజర్ కాదు. అర్థమవుతుందా మీకు? అదే నేను ఒక ఇంటీజర్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి? అదే నేను ఇంటీజర్ తీసుకోవాలంటే మనకి ఇంకో ఫంక్షన్ ఉందన్నమాట. y ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్, ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఎంటర్ యువర్ ఏజ్ అని నాకు ఇది కనబడాలి, యూజర్ కనబడాలి. ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, సో ఇప్పుడు ఆ ఏజ్ని నేను వైలో స్టోర్ చేశాను. అర్థమవుతుందా మీకు? ఏజ్ని నేను వైలో స్టోర్ చేశాను. ఇప్పుడు వైని నేను ప్రింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చి వై ఏమనుకుంటున్నారు? ఓకే, టైప్ ఆఫ్ వై. అదేమొద్దు అనుకుంటున్నారు? చూడండి, లెట్స్. సో నేను ఇక్కడ నా నేమ్నైతే ఎంటర్ చేస్తాను. స్టడీ విత్ అస్ ఎంటర్ చేద్దాం పోనీ. స్టడీ విత్ అస్. ఓకే, ఇదొక స్ట్రింగ్ అనమాట. ఏజ్ వచ్చేసరికి నేను 20 వేస్తాను. చూసారా, ఇది ఇంటీజర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ టు టేక్ ఏ వాల్యూస్ ఫ్రమ్ ది యూజర్ అనమాట, యూజర్ ఇన్పుట్. ఓకే, మీకు ఫర్దర్గా డేటా టైప్స్ చెప్పినప్పుడు లిస్ట్స్ ఇవన్నీ ఇందులోకి డేటా ఎలా తీసుకోవాలి యూజర్ నుంచి ఇవన్నీ నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రజెంట్ ఒక బేసిక్ సింటాక్స్ ఏంటంటే యూజర్ నుంచి తీసుకోవడానికి ఇది. ఓకే, ఇన్పుట్ ఇంటీజర్ కావాలంటే ఒకవేళ ఇంటీజర్ కావాలంటే ఇంట్. క్లియర్? ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన అసైన్మెంట్, దీనికి సంబంధించినవన్నీ ఇంకా క్లియర్ కావాలంటే నన్ను అడగండి. గ్రూప్లో మెసేజ్ చేస్తే మీకు ఏం డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఓకే, నేర్చుకోండి. స్క్రాచ్ నుంచి అయితే నేను మీకు నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు క్లాస్ అయితే మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. బిట్ వైజ్ ఆపరేటర్స్ అయితే మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడము. సో ఈ కాన్సెప్ట్స్ అని అర్థమై అనుకుంటా. నెక్స్ట్ మీరు క్విజ్ అయితే అటెంప్ట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.